హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోయే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో వచ్చి 1 లీటర్ నీళ్ళు తీసుకుందాము. నీళ్ళు మనకి తెరిలిన తర్వాత అర టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్ళు మంచిగా తెరలాలండి. తెరిలిన తర్వాత 1 కప్ వచ్చేసి మాకరోని పాస్తా తీసుకున్నాము. ఇవి వేసిన తర్వాత మనకి ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుందనమాట మీడియం ఫ్లేమ్‌లో. మరి ఎక్కువగా మెత్తపడకూడదు. మనం చేత్తో నొక్కినప్పుడు అలా కొంచెం మెత్తగా ఉంటే చాలండి. ఎక్కువగా ఓవర్ కుక్ అవ్వకూడదనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ అయితే దీన్ని ఆపేసుకుందాం మనం. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లో ఇవన్నీ వేసేసుకుందామండి. నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్నొచ్చేసి మనం చల్లటి నీళ్ళు పెట్టి 2 సార్లు మంచిగా వాష్ చేసుకుందాము. ఎక్కడ వేడి అసలు ఉండకూడదండి. వేడి ఉందంటే మనకి మెత్తపడిపోతుందనమాట. అందుకని చల్లటి నీళ్ళు పెట్టి మంచిగా వాష్ చేసేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈలోగా దీనికి మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. ఇది ఇలా పక్కన ఉండనిద్దాము. ఆ నీరంతా ఏమన్నా ఉన్నా గానీ మొత్తం వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చండి. వీటిని నీళ్ళేమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో వచ్చి ఒక చిన్న టొమాటోని కట్ చేసుకొని వేసుకుందామండి. దీంట్లో కూడా నీళ్ళేమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. దీన్ని వేసేసుకుందామండి మిక్సింగ్ బౌల్‌లో. ఇప్పుడు ఈ 2 మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మాకరోని ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకుందామండి. చూసారు కదా! మనం ఎలా అయితే వేసామో అలానే ఉందనమాట. మంచి పొడి పొడిగా మనకి. మనం అదే చన్నీళ్ళతో మనం వాష్ చేసుకోలేదనుకోండి, ఇది బాగా మెత్తగా అయిపోతుందనమాట. వేడికి ఓవర్ కుక్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం పాస్తాని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు, మసాలాలంతా పట్టేటట్టుగా మాకరోనికి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ఉంటుందండి శనగపిండి. చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నామనమాట. ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయకూడదండి. ఇది కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాము. వేసి ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తుందనమాట. ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి.
మనకి ఇలా సెపరేట్‌గా అవ్వాలనమాట. అప్పుడే మనం చేసుకునే స్నాక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. మనం ఎలా అయితే పకోడీ వేసుకుంటామో అలానేనండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట. తినటానికి చాలా బావుంటుంది. లేదనుకోండి పైన ఫస్ట్ కలర్ మారిపోతుందనమాట. మాకరోని అనేది మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వదు. ఇలా మార్చి అన్ని వైపులు చక్కగా ఎర్రగా కాలేటట్టుగా చూడండి ఇలా కలుపుకుంటున్నామని చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయో. తీసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకొకటి కూడా వేసి చూద్దాము. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుందనమాట. లేదంటే ముద్దగా అయిపోయి ఆ క్రిస్పీగా అనేది రాదు. పిండి కలుపుకునేటప్పుడే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత మాక్రోన్ ఉడికిన తర్వాత ఏంటంటే మనం చల్లటి నీళ్ళు పెట్టి కడిగేసుకోవాలండి. అప్పుడే మనకి మెత్తబడకుండా ఉంటుందనమాట. ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది మాక్రోని అనేది. అన్ని పక్కల చక్కగా ఎర్రగా కాలనిద్దాము. అప్పుడే మనకి క్రిస్పీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకొచ్చి డైలీ ఒక వెరైటీ స్నాక్ అడుగుతూ ఉంటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. అంతేనండి చక్కగా ఎర్రగా కాలని తీసేసుకుందాము. అన్నీ ఇలానే వేసేసి తీసుకుందామండి. ఇది మీరు వేస్తూ ఉండగానే పిల్లలు ఖాళీ చేసేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో నేను వేసేటప్పుడే మీకు అర్థమవుతుంది కదా! తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.